రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోల్ మఖానా సాగుకి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మఖానా సాగుకు సంబంధించి ప్రోత్సాహకాలు ప్రకటించి బీహార్లో ఒక బోర్డు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మఖానాకి మరింత ప్రాచుర్యం వచ్చింది. అంతకుముందు మఖానా లేదని కాదు, అప్పటికే మఖానా మార్కెట్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. కేజీ 1000 రూపాయల వరకు మార్కెట్లో ధర ఓపెన్ మార్కెట్లో ఉంది. రైతులకు కూడా కేజీకి 800 దాకా దక్కుతూ ఉంది. బీహార్లో ముఖ్యంగా ఈ పంట పండిస్తారు. ఈ పూల్ మఖానా తామర పువ్వుల సాగు నుంచి ఆ గింజల్ని సేకరించి వాటిని ఆహార పదార్థాలకు ఉపయోగిస్తారు. ప్రాసెస్ చేసి ఫైబరు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయని సైంటిస్టులు కూడా రుజువు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొంతమంది సైంటిస్టులను, ఒక 12 మంది సైంటిస్టులని బీహార్ పంపించి బీహార్లో ఎక్కడైతే పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారో అక్కడ సైంటిస్టులతో మాట్లాడి, రైతులతో మాట్లాడి ఒక ఎకరా సాగు కంపసాగర్లో, నల్గొండ జిల్లా కంపసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది కనుక సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరంలో తెలంగాణలో ఏ ప్రాంతాల్లో అనుకూలంగా ఉంది పంట సాగు పరిశీలించి ఆ పంట సాగుని పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతా ఉన్నారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు ఆ పంట సాగు ఎలా చేయాలనేది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా పూల్ మఖానా సాగు చేయడానికి పెద్ద ఎత్తున నీరు కూడా అవసరం ఉంటుంది. ఈ తామర పువ్వు ముఖ్యంగా నీటిలో పెరుగుతుంది కాబట్టి కోస్తా ప్రాంతంలో, ముఖ్యంగా ఆక్వాకల్చర్ సాగు చేసే ప్రాంతంలో ఈ పూల్ మఖానా సాగుకి మంచి అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టి ప్రయోగాత్మకంగా సైంటిస్టులు కొంతమందిని బీహార్ పంపించి కొంత సీడ్ తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయో చూసి రైతు ఆదాయం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్య తీసుకుంటుందని మనం అంచనా వేద్దాం. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ పంట ఏ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయబోతా ఉన్నారు అనే వివరాలు తెలిసిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.